హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించిన కథ కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే. స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? నా పేరు మోహన్. నేను క్యాబ్ నడుపుతూ ఫ్యామిలీతో హైదరాబాద్ సిటీలో బ్రతుకుతూ ఉన్నాను. నాకు 2 పిల్లలు ఉన్నారు. అయితే రోజు క్యాబ్ నడిపి రోజు అలసిపోతూ ఇంటికి వచ్చి పడుకుని మళ్ళీ తెల్లవారుజామున లేచి నా ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఉండేవాడిని. అయితే నాకు ఆ రోజు జరిగిన సంఘటన నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. అది ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. అయితే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఒక చిన్న బుకింగ్ వస్తే డ్రాప్ చేసి వెయిట్ చేస్తున్నాను. అదే టైంకి నాకు ఒక రెంటల్ బుకింగ్ పడింది. దేవుడి దయ వల్ల ఆ రోజు బుకింగ్ నాకు వచ్చింది అని దాన్ని కన్ఫర్మ్ చేసుకొని లొకేషన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి 5 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఒక అమ్మాయి వచ్చింది. నేను డోర్ ఓపెన్ చేసి ఇందులో కూర్చోండి మేడం అని చెప్పాను. చెప్పి ఓటీపీ చెప్పమని కూడా అడిగాను. దానికి ఒక 5 నిమిషాల అని చెప్పి తను అలా అనేసరికి ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని కూడా కొంచెంసేపు వెయిట్ చేశాను. కానీ ఎవరూ రాలేదు. నేను తనను మళ్ళీ అడిగాను, మేడం వెళ్దామా? ఎవరు వచ్చేలా లేరు అని అడగగానే, వెళ్ళు, ఇంకా ఏం చేస్తున్నావని నాతో కొంచెం సీరియస్గా అంది. నాకేం అర్థం కాలేదు. ఏంటి తనకేమైనా పిచ్చా, నా మీద సీరియస్ అవుతుందని నాలో నేనే అనుకున్నాను. తర్వాత సరే మేడం ఓటీపీ చెప్పండి వెళ్దామని అడిగాను. తను ఓటీపీ చెప్పింది. లొకేషన్ ఓపెన్ చేయగానే సిటీ అవుట్ సైడ్, అక్కడ ఏ ఊరు లేదు. అసలు ఆ లొకేషన్లో తనకి ఏ పని ఉంటుందని నాలోని నేనే అనుకుంటూ ఉన్నాను. ఎందుకైనా మంచిది, తను లొకేషన్ ఏమైనా సరే తప్పు పెట్టిందేమో అని అడిగాను. కానీ తను ఎక్కడైతే లొకేషన్ కనిపిస్తుందో అక్కడికే వెళ్ళి ఆపు ఫస్ట్ అని చెప్పింది. తను అలా ఎప్పుడైతే చెప్పిందో నాకు చాలా తేడాగా అనిపించింది. డైరెక్ట్గా అడుగుదామంటే తను ఏదో టెన్షన్లో ఉన్నట్టుగా కనిపించింది. కొంచెం సేపటి తర్వాత అడుగుదామని నేను లొకేషన్కి బయలుదేరాను. అలా వెళ్తూ వెళ్తూ కొంచెంసేపటి తర్వాత తన వైపు చూశాను. తను చాలా అందంగా ఉంది, కానీ ఎవరి మీద కోపంగా మాత్రం ఎక్కువగా ఉంది. తన ఫేస్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, తను మాత్రం కోపంలో కూడా చాలా అందంగా ఉంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒకసారి పక్కకు ఆపు అని చెప్పింది. ఎందుకు మేడం అని అడిగాను. దానికి తను నీకెందుకు అని చెప్పినట్టుగా చెప్పి సీరియస్గా అందనమాట. అలా అనేసరికి నేను కారు సైడ్కి ఆపాను. తను వెంటనే కారులో నుంచి దిగి పక్కకు వెళ్ళి 2 నిమిషాల తర్వాత మళ్ళీ కారులోకి వచ్చి కూర్చుంది. ఎక్కడికి వెళ్ళిందో నాకైతే అర్థం కాలేదు. సరే అని మళ్ళీ కాల్ స్టార్ట్ చేసి లొకేషన్కి వెళ్తూ ఉన్నప్పుడు ఒక ఊరి దగ్గర వైన్స్కి దగ్గరలో ఆపమని చెప్పింది. తను అలా చెప్పగానే నాకేం అర్థం కాలేదు. అసలు ఏంటి తను అర్థం లేకుండా మాట్లాడుతూ ఉంది. వైన్స్ ఏంటి, లొకేషన్ అవుట్ సైడ్ పెట్టడం ఏంటి? ఒకసారి తనతో గట్టిగా అడుగుదామని ఫిక్స్ అయ్యాను. ఇంతలోనే తను, హలో ఏం చేస్తున్నావు? వైన్స్కి వెళ్ళి నాకు తాగడానికి 2 యాపిల్ ఫ్లేవర్ ఫుల్ బాటిల్స్ తీసుకురా అని చెప్పింది. ఎందుకు మేడం ఇప్పుడు అని నేను అడిగాను. కానీ మళ్ళీ నన్నే తిడుతూ, నీకేం అవసరం లేదు, నేను చెప్పినట్టు చెయ్యి, నీకు డబ్బులు ఇస్తా ఎంతైనా అని చెప్పింది. సరే మేడం అని చెప్పి వైన్స్కి వెళ్ళాను. తన కోసం 2 ఫుల్ బాటిల్స్ తెచ్చాను. నేను డ్రైవ్ చేస్తూ ఉండగానే తను వెనకాల కూర్చుని తాగుతూ ఉంది. కొంచెం సేపటికి తను ఏడవడం స్టార్ట్ చేసింది. నేను మాత్రం కారు ఆపకుండా అలా వెళ్తూ ఉన్నాను. తను కొంచెం చెప్తే ఇంకా చాలా దారుణంగా ఏడవడం మొదలుపెట్టింది. నేను కారు పక్క కాపి, మేడం ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా చెప్పండి, నేను సాల్వ్ చేస్తానని అడిగాను. నేను అలా 2-3 సార్లు గట్టిగా అడిగిన తర్వాత చెప్తాను, కానీ నేను పెట్టిన లొకేషన్కి వెళ్ళు ఫస్ట్ అని అంది. ప్రతిసారి నేను అడిగినప్పుడు నేను పెట్టిన లొకేషన్కి వెళ్ళు అంటుంది. అసలు ఏంటో అర్థం కావడం లేదు. అసలు అక్కడ ఏముందో పక్కగా ఇప్పుడు చూడాల్సిందని నేను కూడా సరే వెళ్దాం పదని చెప్పేసి కొంచెం స్పీడ్గా వెళ్ళడం మొదలుపెట్టాను. మొత్తానికి తను పెట్టిన లొకేషన్కి అయితే వెళ్ళిపోయాం. మెయిన్ రోడ్డుకి 1 కిలోమీటర్ లోపల ఉంది. అసలు లోపలికి వెళ్తుంటే రోడ్డు కూడా సరిలేదు, అక్కడ ఎవరూ లేరు. మేము వెళ్ళిన సమయానికి అక్కడ కొంచెం చీకటి పడుతూ ఉంది. తనతో ఇలా అడిగాను, మేడం మనం ఇక్కడికి వచ్చాం కదా, అసలు ఇక్కడ ఏముందని లొకేషన్ పెట్టారు, ఇక్కడికి ఎవరైనా వస్తారా, లేకపోతే ఇక్కడ ఏమైనా వర్క్ ఉందా, ఇక్కడ చూస్తుంటే అసలేం లేనట్టుగా కనిపిస్తుంది, అసలు ఎందుకోసం వచ్చారని గట్టిగా అడిగాను. తన 2 బాటిల్స్ తాగి కొంచెం ఊగుతూ ఉంది. తనకు మత్తు ఎక్కడం కూడా మొదలుపెట్టింది. ఆ మత్తులో నా దగ్గరికి వచ్చి నన్ను పట్టుకుని మళ్ళీ ఏడవడం మొదలుపెట్టింది. తను అలా ఏడుస్తూ ఉంటే ఇక్కడ ఎవరైనా చూస్తే మాత్రం నన్ను పక్కాగా చంపేస్తారు,
ఎందుకంటే ఒక అమ్మాయిని ఇక్కడికి తీసుకువచ్చి తనని ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నాడంటూ నా మీద సీరియస్ అయిన అంటే తీసుకువచ్చి ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నాడంటూ నా మీద సీరియస్ అయినా నేనేమైనా చేస్తానేమో అని ఒకవైపు భయంగా ఉంది. అసలే నాకు భార్య పిల్లలు ఉన్నారు. నాకు వాళ్ళు గుర్తుకు వచ్చారు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. తను ఏడుస్తూనే ఉంది. నేను ఎన్నిసార్లు మేడం ఏడవకండి ఏడవకండి ప్లీజ్ మేడం అని చెప్పినా కూడా తను అస్సలు ఆగడం లేదు. అసలు మీ ప్రాబ్లం ఏంటో నాకు ఒకసారి చెప్పండి, నా వల్ల అయితే చేస్తాను పక్కాగాని గట్టిగా చెప్పిన తర్వాత అలాగే నన్ను గట్టిగా పట్టుకుంది. సరే తాగుంది కాబట్టి నేను కూడా ఏమనలేదు. అలా పట్టుకొని నన్ను గట్టిగా పట్టుకొని నా చెవుల దగ్గరికి వచ్చి నేను ఒక అబ్బాయిని 12 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. అతను నన్ను ఇంతవరకు బాగానే చూసుకున్నాడు. కానీ అతను ఇంకొక అమ్మాయితో ఒక రూమ్లో పడుకోవడం నేను చూశాను. అందుకే నేను ఏం చేయాలో నాకు అర్థం కాక ఇలా డిప్రెషన్లో ఏదో చేస్తున్నాను. చనిపోవాలి అనుకుంటున్నాను అని అందనమాట. అవునా, మరి ఏం చేయాలనుకుంటున్నారు మేడం? ఎంత దూరం రావడం అవసరమా? అతన్ని వదిలేయండి. మీరు ఎవరినైనా సరే మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోండి అని చెప్పాను. కానీ తను మాత్రం అస్సలు ఏడవడం ఆపట్లేదు. నన్ను ఎక్కడెక్కడో ముట్టుకొని తాగిన మత్తులో అంటే టైప్ చేస్తూ ఉన్నాను. అంటే ఒకవైపు నన్ను కంట్రోల్ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నాను. తను ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉన్నాను. చాలా కష్టంగా భరిస్తూ కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. కానీ తను మాత్రం ఇంకా దిగజారుతూ నా మీదకి వస్తుంది. తను ఒక్కసారిగా నాతో ఇలా చెప్పింది, నేను ఎప్పటికైనా సరే అతన్ని పెళ్లి చేసుకుంటాను. కానీ ఇప్పుడు అతను ఎలా అయితే వేరే అమ్మాయితో ఉన్నాడో నేను కూడా ఇప్పుడు వేరే అబ్బాయితో ఎంజాయ్ చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను అని అంది. అవునా మేడం, చెయ్యండి మేడం మరి అని చెప్పాను. చేస్తాను, వెళ్దామా రిటర్న్ అని చెప్పాను. దానికి రిటర్న్ వెళ్దాం కానీ ఆ పని చేసుకున్న తర్వాత వెళ్దామని నన్ను కార్ డోర్ ఓపెన్ చేసి లోపల నెట్టేసింది. నా మైండ్ ఒక్కసారిగా పనిచేయడం మానేసింది. ఇలా అయిపోయిందేంటి? ఈరోజు లేచి ఎవరి మొహం చూశాను, ఎందుకు, ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే నా ఫ్యామిలీకి నేను ఏంటి ఇదంతా అని నాలో నేనే ఆలోచిస్తూ తనను కొంచెం దూరం పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాను. కానీ అతను అంటే ఆమె మాత్రం అస్సలు వినకుండా నా అంగీకారం లేకుండా తనంతట తానే తన ఇష్టం వచ్చినట్టుగా నన్ను వాడుకుంది. తాగిన మత్తులో ఏదో జరిగిపోయిందని నేను తను ఎలా అయినా సరే ఇంటికి చేర్చాలని ఆ అడ్రస్ను అడిగి మరీ తెలుసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి దింపేశాను. సేఫ్గా వాళ్ళ ఇంట్లో దింపేసి తన దగ్గర డబ్బులు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయాను. ఇలా లైఫ్లో జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఎంత డిప్రెషన్లో ఉంటే మాత్రం ఇలాంటి పనులు చేయడం అస్సలు పద్ధతి కాదు. ఏదైనా సరే మన జీవితంలో జరిగినప్పుడు కొంచెం సేపు ఆలోచించి జాగ్రత్త పడాలి. ఆ రోజు నుంచి రెంటల్ బుకింగ్స్ ఏది వచ్చినా కూడా ఎంతమంది ఉన్నారో ఏంటి అని తెలుసుకొని మరీ జాగ్రత్తగా వెళ్ళాను. ఇలా నా జీవితంలో ఆ ఒక్క సంఘటన వల్ల నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తీస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ మాకు చాలా అవసరం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.